బంగారు బాల్యంపై మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా స్థానిక స్పందన భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అక్కడికి డ్రాప్ అవుట్స్ ఉన్నా సరే టు ఐడెంటిఫై ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యారు అనేది ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ప్రొడక్షన్. సో అలా చేస్తే ఓవరాల్ మనము అందరికి కూడా వారి వెల్ఫేర్ ని మనం చూసుకోగలిగిన వాళ్ళు అవుతాం. So that is my humble request to all the HODs and all the MEOs, MPDOs ఇక్కడ ఉన్నవారు మీ అందరికి కూడా నా రిక్వెస్ట్. సో దీని గురించి మీరు ఇంకా సెన్సిటివ్గా ఇది తీసుకోండి. సో దట్ ఈ ఫ్యామిలీస్ ఏదైతే మనం ఇప్పుడు సర్వే చేసి ఐడెంటిఫై చేస్తున్నామో సో దాన్ని ఒక్కసారి ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ వీ వుడ్ బి ఏబుల్ టు సాల్వ్ చైల్డ్ లేబర్ కానీ చైల్డ్ మ్యారేజ్ కానీ మ్యాక్సిమం కంట్రోల్ ఫ్యామిలీస్. సో మనం ఎక్కువ ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ స్టెప్ ఐ హ్యావ్ అ మీటింగ్ విత్ ఆల్ ద HODs కన్సర్న్. సో ప్లీజ్ టేక్ దిస్ థింగ్ సీరియస్లీ. మీకు ఎవరైతే లిస్ట్ ఇస్తున్నామో పర్సనల్గా మీ పర్సనల్ టచ్ ఉంటేనే మనం ఏదైతే సాధించాలని అనుకుంటున్నామో వీ విల్ బి ఏబుల్ టు అచీవ్. అదర్వైజ్ ఇది ఒక రొటీన్ లాగా అయిపోతుంది. ఇంకా కూడా P4 సర్వే చేసాము. ఎంతమంది MPDOs ఆర్ హ్యావింగ్ ద లిస్ట్ ఆఫ్ P4 families in your mandal? I don't know. So it's really important. మనం ఏదైతే చేస్తున్నామో యూ షుడ్ టేక్ పర్సనల్ ఇంట్రెస్ట్. అప్పుడే ఇది సక్సెస్ అవుతుంది. నేను రాచర్ల మండలం నుంచి నా సర్వేని స్టార్ట్ చేస్తే నాకు కొద్దిగా అవగాహన వస్తుంది. సర్వే రిపోర్ట్ తర్వాత వాట్ టు డూ వాట్ నాట్ టు డూ దాంట్లో ఏమైనా అంశాలను తీసేయాలని అడిగాను. మేడం గారు పెద్ద మనసు అంగీకరించారు. వెంటనే 22 సార్ 22 రాచర్లకి వెళ్ళాము నేను నాగార్జున గారు. ఆ రోజు మీటింగ్ విత్ అసలు రాచర్లో ఏం చేసినా చెప్తున్నాం ఒక 10 minutes అంతే సార్. ఇంకేం ఆ రోజు లైన్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ పెట్టాను సార్. ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ MDO గారు మీరు కూడా పైకి రండి సార్. రాచర్ MDO గారు, MPDO గారు, తహసీల్దార్ గారు, SI ఆఫ్ పోలీస్, ICDS, MEO, NGOs ఆఫ్ దట్ మండల్, ఆల్ సచివాలయ మహిళా పోలీస్, ఆల్ HMs ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ అందరితో 22 మీటింగ్ పెట్టడం జరిగింది సార్. వాళ్ళకి ఏం చెప్పామంటే ఈ సర్వే అనేది ఖచ్చితంగా ఈ సిస్టమాటిక్ కనెక్షన్ ఆఫ్ హౌస్ హోల్డ్ అండ్ కమ్యూనిటీ లెవెల్ డేటా టు జనరేట్ ఏ కాంప్రిహెన్సివ్ వనరబిలిటీ ప్రొఫైల్ ఆఫ్ ది చిల్డ్రన్ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో చేస్తేనే కలెక్టర్ గారి యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితి అయినా భద్రతాపరంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు జిల్లా SP AR దామోదర్ తెలిపారు. ఒంగోలు నగరంలో పలుచోట్ల వాహన తనిఖీ నిర్వహించారు.
దేశంలో ఉన్న పరిస్థితులు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. మనము ఎనీ ప్రిపరేషన్కి పబ్లిక్ని కూడా సమాయత్తం చేస్తున్నాం. అలాగే వెహికల్ చెక్కింగ్స్, లాడ్ చెక్కింగ్స్, అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు కూడా ఒక అవగాహన కార్యక్రమం ఇది. ఇబ్బంది ఏం లేదు. అలాగే ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు కానివ్వండి, ఎవరన్నా క్రిమినల్స్ కానివ్వండి, ఏదన్నా యాక్ట్ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మనం ఈ నాకాబందీ అలాగే సీజ్ ఫోర్ట్ అంటారు, ఇది చేస్తున్నాం. సో ప్రజలు ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఇష్యూస్ లేకుండా ప్రజలకు ఒక భరోసా కల్పించాలి. ఎటువంటి ఆపద వచ్చినా కూడా దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వెహికల్ చెకింగ్స్, అలాగే నాకాబందీలు పెట్టడము, అందరినీ చెక్ చేయడం అన్నీ చేస్తున్నాం. సో దిస్ ద మోటివ్ ఆఫ్ దిస్ వెహికల్ చెకింగ్స్. థ్యాంక్ యూ. ప్రజలు కూడా ఒక్క నిమిషం, ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులకి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అంతా అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, పోలీస్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలనేసి ఒక సివిల్ డిఫెన్స్ డ్రిల్ అంటారు ఇది. దీన్ని మనం ఈరోజు కండక్ట్ చేసుకుంటున్నాం. రైల్వే స్టేషన్ చెక్ చేయటం, బస్ స్టాండ్స్, హాస్పిటల్స్, వైటల్ ఇన్స్టలేషన్స్ ఏమేమి ఉన్నాయో మన జిల్లాలో ఇవన్నీ కూడా మనము ఒక డ్రిల్ లాగా చేసుకొని ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం ఎదుర్కొనేదానికి ధీటుగా ఉండడానికే ఈ యొక్క డ్రిల్ ఇది, ఒక రిహార్సల్స్ టైప్. సో ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దీంట్లో అంతా కూడా వీఆర్ ఇన్ స్ట్రాంగ్ పొజిషన్. థ్యాంక్ యూ. చైల్డ్ ఆధార్ రిజిస్ట్రేషన్పై మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా స్థానిక స్పందన భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆ డేటాని వ్యాలిడేట్ చేయమన్నాం. ఉదాహరణకి 1363 ఉన్నాయి. ఇది 20%. ఈ 1300 అక్కడ వాళ్ళందరూ పిలిచారు. ఆ పంచాయతీలో ఎంతమంది ఉన్నారు టీంపూర్ 20లో ప్రోగ్రామ్కి అది ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఒకసారి అందరూ కమిషన్స్ డేటా బర్త్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళని 2 కేటగిరీలో డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు అందరూ కూడా నేను ఇప్పుడు షేర్ చేశాను. మనం ఖచ్చితంగా ఉండాలి. పేరెంట్ వచ్చి దానికి అథెంటికేట్ చేయాలి. దాంట్లో ఏంటంటే మీకు అందరూ చెప్పిన విధంగా ఖచ్చితంగా ఆ చిల్డ్రన్కి ఏదైతే ఇంటి పేరు ఉంటుందో అది మ్యాచ్ ఉండాలి. ఉదాహరణకు మదర్కి వాళ్ళ తల్లి ఇంటి పేరు ఉందనుకోండి, ఇది చెల్లబాటు కాదు. ఖచ్చితంగా విధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఇంకా ఒక 4000 ఈ వీక్ అయితే ఫీల్డ్కి అయితే వెళ్తున్నారు. సో ఫోటోస్ అవి అన్నీ అందరూ మోరల్లెస్ ఆల్ ద హెచ్ఓడీస్ ఆర్ రోమింగ్ అరౌండ్. సో మీరు మీ మండల్కు ఎన్షూర్ దట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ యు ఆర్ గోయింగ్ టు యువర్ మండల్. ఎక్కడైతే మీరు మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారో అక్కడికి మీ మండల్కు కనీసం వన్స్ ఇన్ ఏ వీక్ అయినా అక్కడికి మీరు వెళ్ళండి. వెళ్ళి మీ డిపార్ట్మెంట్ పనిని మీరు రివ్యూ చేయడంతో పాటు మీకు ఏదైతే ఇంపార్టెన్స్, బికాస్ యూ కెనాట్ షై అవే ఫ్రమ్ దిస్ వర్క్. ఏదైనా ఉంటే మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్ స్పెసిఫిక్గా అందుకే మిమ్మల్ని అక్కడ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ థింగ్ ఒకటి మీకు బంగారుపాలెం సర్వే గురించి చెప్పడం జరిగింది. దట్ ఈస్ ఫస్ట్. రెండోది మీ డైరీలో ఉన్న అజెండా ఐటమ్ ఇది చైల్డ్ విత్ బర్త్ సర్టిఫికేట్ అండ్ వితౌట్ బర్త్ సర్టిఫికేట్. విత్ బర్త్ సర్టిఫికేట్ మీరు అక్కడికి వెళ్ళి చేయాల్సినది ఏం లేదు, జస్ట్ అడగాలి. అక్కడ ఉన్న మీ ఎంపీడీఓస్, అదేవిధంగా అక్కడికి ఉన్న కన్సర్న్ డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైల్డ్ విత్ బర్త్ సర్టిఫికేట్ మొబిలైజేషన్ జరుగుతుందా, హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్, ఐసీడీఎస్ డిపార్ట్మెంట్, దే ఆర్ మొబిలైజింగ్ ద చిల్డ్రన్. మొబిలైజేషన్ జరుగుతుందా లేదా, అక్కడ ఎంపీడీఓస్ దానికి అక్కడ ఇష్యూస్ ఏంటి మీరు అడిగితే వాళ్ళు చెప్తారు ఎందుకు ఇంకా తక్కువ ఉంది. సో యూ హ్యావ్ టు జస్ట్ ఆస్క్ రిలవెంట్ క్వశ్చన్స్. వాళ్ళు అడిగితే ఓకే బయట నుంచి వచ్చి సో యు ఆర్ మై రిప్రజెంటేటివ్స్ గోయింగ్ టు ద మండల్. సో అక్కడికి వెళ్ళి ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్. యూ హ్యావ్ టు గో అండ్ ఆస్క్ రివ్యూ దిస్ ఆస్పెక్ట్. ఎవరి దగ్గర చిల్డ్రన్ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉన్నాయో ఎన్షూర్ దట్ అక్కడ వారు సరిగా అక్కడ క్యాంప్ పెట్టి ఆధార్ రిజిస్ట్రేషన్
చేస్తున్నట్టు మీరు చూడండి. దాంట్లో ఇప్పుడు జరుగుమల్లి, పుల్లల చెరువు, పీసీపల్లి, మరిపూడి విత్ చిల్డ్రన్, అదే విత్ బర్త్ సర్టిఫికేట్ ఉన్న చిల్డ్రన్, ఆధార్ రిజిస్ట్రేషన్, ఆధార్ కార్డ్ లేకుండా ఇప్పుడు లేదు, అందరికీ వచ్చేసింది. బట్ ఇప్పుడు ఒంగోలు, కురిచేడు, తంగుటూరు, కొత్తపట్నం, గిద్దలూరు, మార్కాపూర్, గిద్దలూరు అర్బన్, యస్కొండ, దొర్నాల, దొనకొండ ఈ మండల్స్లో ఎక్కువ చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ ఆధార్ కార్డ్ లేదు. సో ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్స్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అక్కడికి వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ద ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అండ్ దెన్ ఎఫ్ఈడిఓస్. సో ఇది మీ బాధ్యత. ఎవ్రీడే డే టు డే బేసిస్లో ఫాలో అప్ చేసుకోవాలి. బికాస్ నెక్స్ట్ 1 వీక్లో ఇది 4863 మనం మొబిలైజ్ చేసి ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించాలి. సో అందరూ గుర్తు చేసుకోండి. మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్, మీ మండల్ స్టేటస్ ఏంటి, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ వీక్ ఐ లాస్ట్ మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్. అండ్ యూ కెనాట్ టెల్ దట్ ఇది నా డిపార్ట్మెంట్ పని కాదు. ఈ 1 వీక్లో ఈ ఫ్రైడే నుంచి నెక్స్ట్ ఫ్రైడే నాటికి ఇది కంప్లీట్ చేసి ఉండాలి. ఏదైతే మండల్స్ ఇప్పుడు నేను చెప్పానో అక్కడ ఎక్కువ పెండెన్సీ ఉన్నాయి. సో అకార్డింగ్లీ మీరు స్ట్రాటజీ. ఒంగోలు జీజీహెచ్ న్యూరాలజీ విభాగం నందు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్టు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏడుకొండరావు తెలిపారు. స్థానిక జీజీహెచ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, డిప్యూటీ సిఎస్ఎంఓ డాక్టర్ చంచయ్య, న్యూరాలజీ విభాగాధిపతులు డాక్టర్ గోపీకృష్ణ, డాక్టర్ వలీబాబు తదితరులు బాగున్నారు. ఇప్పుడు ఇంకో టైం వాళ్ళు పెట్టుకుంటే పోయేది. మన డీటెయిల్స్ పంపించా మనం ఏదైనా మాట్లాడచ్చు, ట్రీట్మెంట్ రాయించుకుని వెళ్ళిపోవచ్చు. అలాగే మన దగ్గర వెల్నెస్ క్లినిక్ అని కూడా ఉంది. వెల్నెస్ క్లినిక్ క్లిష్టతరం అనుకుంటే ఏదన్నా డాక్టర్ని వెయిట్ చేసే అవకాశం లేదు, ఎంబడే ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళొచ్చు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మా దగ్గరికి వచ్చాయి. ఇవాళ మా న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సూపర్ స్పెషాలిటీ విభాగం ఏంటంటే న్యూరో సర్జరీ అనమాట. మెదడు అలాగే వెన్నుపూస వ్యాధులకి ఆపరేషన్ చికిత్స చేసే డిపార్ట్మెంట్ని న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ అంటారు. ఆ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ వారు ఒక అరుదైన కేసు, చాలా క్లిష్టమైన అటువంటి కేసుకి మేము ఆపరేషన్ చేయడం జరిగింది. మా గోపీకృష్ణ, తర్వాత డాక్టర్ గోపీకృష్ణ గారు హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అలాగే ఆలీ గారు అసిస్టెంట్ ప్రొఫెసరు, వలి గారు, అలాగే మురళీకృష్ణ గారు, వీళ్ళ ముగ్గురి కలిసి మన ఎనస్థీషియా సపోర్ట్తో వాళ్ళు ఒక అరుదైన కేసుకి ఒక క్లిష్టమైనటువంటి వెనక వెన్నుపూస ఉంటుంది కదండి, మెదడు నుంచి కిందకు ఉంటుంది. అలాగే మెడ ఏరియాలో ఒక ఎన్నుపూస ఉంటుంది, 7 నుంచి 10 సెంటీమీటర్లు ఉంటుంది. ఆ ఏరియాలో ఒక గడ్డ రావటం జరిగింది. దాన్ని డయాగ్నోస్ చేసి ఏంటో చూసుకొని వాళ్ళు ఆపరేషన్ చేయడం జరిగింది. సో అలాంటి వివరాలన్నీ మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో మాకున్నటువంటి ఒక పరిమిత సదుపాయాలతో, మాకున్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్లో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేయలేరు. బయట చేర్చుకుంటే చాలా ఖరీదైన వైద్యాన్ని మనం ఇక్కడ ఫ్రీగా ఆరోగ్యశ్రీలో మనకున్నటువంటి ఎఫిషియెంట్ స్టాఫ్ ద్వారా, మనకున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి సదుపాయాల ద్వారా మేము చేయడం జరిగిందండి. అది మీ అందరికీ అదొక మంచి లేకపోతే హ్యాపీ అవకాశాన్ని మీ ముందు మేము పొందుపరుస్తున్నాము. మీ ద్వారా అందరికీ ప్రజలందరూ దాన్ని గమనిస్తారనే అంశంతో ఆ కేసు గురించి మా డిపార్ట్మెంట్ హెచ్ఓడి అయినటువంటి న్యూరో సర్జరీ హెచ్ఓడి అయినటువంటి గోపి గారిని, వలీబాబు గారిని, మురళీకృష్ణ గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాడండి. వెన్నుపాము, మెడలో ఉండే వెన్నుపాము చాలా సెన్సిటివ్ ఏరియా. C3 C4 దట్టు కూడా అంటే 3-4 మెడ ఎముకల్లోని 3-4 దగ్గర వెన్నుపాములో ఒక 2 into 3 సెంటీమీటర్స్ ట్యూమర్ ఉన్నది. అది మెల్లగా పెరుగుతూ వచ్చింది కాబట్టి పేషెంట్ నడవగలుగుతున్నాడు లైట్గా. సో 9 నెలల నుంచి బాధపడుతున్నాడు. మా దగ్గరికి వచ్చిన తర్వాత పేషెంట్ పవర్ 3/5 ఉంది. ఇంకా ఫ్యూ డేస్ లేట్ చేస్తే అతనికి ఊపిరి తీసుకునే నరాలు కూడా డ్యామేజ్ అయిపోయి చాలా ప్రాణానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉండేది. మా దగ్గరికి రాగానే ఎమ్మటే మేము ఇన్వెస్టిగేషన్స్ చేసి వీ డిసైడెడ్ టు ఆపరేట్. సో వెనకమాల వెన్నుపూసని లామినెక్టమీ చేసి జ్యూరా ఓపెన్ చేసి చాలా మనకున్న తక్కువ పరిధిలో, అంటే వీ డోంట్ హ్యావ్ హై ఎండ్ ఎక్విప్మెంట్ ఫర్ అస్, పరిధిలో ఆపరేషన్ చేసి
we got successful and patient is very happy and he improved. Now he is very happy without any symptoms, and few days he will become normal, and recurrence of the tumor also will be very low because we have completely excised the tumor. ఆ ట్యూమర్ని కంప్లీట్గా ఎక్సైజ్ చేయడం జరిగింది. సో పోస్ట్ ఆపరేటివ్లీ పేషెంట్ ఈస్ వెరీ హ్యాపీ, నో అదర్ ఇన్ఫెక్షన్స్ ఆర్ నో అదర్ ప్రాబ్లమ్స్. అండ్ మీ అలాంగ్ విత్ డాక్టర్ వలిబాబు ఈజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరోసర్జరీ, అండ్ డాక్టర్ మురళీ కృష్ణ and he is also assistant professor of neurosurgery. We operated with utmost difficulty and could attain good results, and Vali Babu will speak now. అందరికీ నమస్కారం అండి. అది రాపర్ల మాచవరం గ్రామం. గత సంవత్సరం నుంచి నాకు మెడలో నొప్పి అనేది ఉంది. గుంటూరు తర్వాత విజయవాడ అక్కడక్కడ చాలా సార్లు తిరిగి వచ్చాను. హైదరాబాద్లో కూడా చూపించుకొని వచ్చాను. ఆ ఎంఆర్ఐ స్కానింగ్లు అవి తీశారు, కానీ ఏదో షుగర్ వల్ల అని చెప్పేసి నాతోటి అనవసరమైన మందులన్నీ మింగించారు. తర్వాత ఇక్కడికి రావడానికి కూడా కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో అపోహలాగా చెప్పారు. ఆ చివరికి నేను మళ్ళీ మన హాస్పిటల్కి రిమ్స్కి వచ్చినప్పుడు సార్ వాళ్ళు చూశారు, నన్ను చాలా జాగ్రత్తగా ట్రీట్ చేశారు. ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఏం భయపడొద్దని ఆపరేషన్ చేశారు. అప్పుడు నడవలేకుండా వచ్చాను. ఇప్పుడైతే చాలా హ్యాపీగా నడుస్తున్నాను. దీనికి ప్రధానంగా కారణం గోపి సారు, మన మురళి సారు, ఒలి సారు, వీళ్ళు ముగ్గురు తిరిగి నాకు మరలా నూతన జన్మని. త్రాగుంట్లోని పొగాకు బోర్డు వేలం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తమ్మిం మున్సరియా పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడున్న రైతులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. నంబర్ ఆఫ్ బ్యాంక్ షేర్ కొంతమంది ఉంది, కొంచెం హాఫ్ ఉంటుంది షేర్ వాడు బ్యాంక్ ఈ అకౌంట్కి వాళ్ళకి అమౌంట్ ఇలా రౌండ్ వైజ్ టర్న్కి ఇలా 2 పేర్స్ 3 పేర్స్ ఇస్తాం. దాని ప్రకారం వాళ్ళు వేడి తెచ్చుకుంటారు. అవును మేడం, సెకండ్ పేర్స్ అవును మేడం. 150 కేజెస్ ఎగ్జాక్ట్ 150 కేజెస్ 300. అది దాని వెయిట్ దానికి వస్తుంది మేడం. Tranny weight is 40. The net weight of the bale is 90. This is the classification. This grade was classified as the greens. అది చెప్తారు మేడం. ఇక్కడ సీజనల్ సంగీత్ చేసుకుంటాం మన ఆర్ట్లో. F6, F7, F8, F9 అండి. F6 వచ్చి బ్రైట్ లో గ్రేడ్. డిస్ప్లే వన్ డే 3 days బిడ్డింగ్ కమ్ డౌన్ 210 మేడం లేదా ఫైవ్ అంటే అలియన్స్ మేడం. అలియన్స్ బిడ్డింగ్ ఇదంతా ఉంటుంది అంటే అప్పుడు తెస్తారు. ఆ ప్రైజ్ ఒక 250 నేను తక్కువ పెట్టినా ఇద్దరు మీరు
తెలియదు మేడం ఎవరు పార్టిసిపేట్ చేశారు కదా, ఇక్కడ 2 అని ఉంటుంది. ఫైనల్గా ఎవరికైతే అలా రైట్నెస్ పోయింది మేడం 275 వాళ్ళు కొన్నారు. వాళ్ళు బిడ్ చేయడం 268 వరకు చేశారు. అంటే కాంపిటీషన్ మా 4-5 ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పనకు, స్టేషన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేలా నా వంతు కృషి చేస్తానని రైల్వే బోర్డు మెంబర్ సిద్ధా సూర్యకుమార్ అన్నారు. స్థానిక లాయర్పేటలోని ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడారు. నాకు ఈ రైల్వే పోస్టు ఇచ్చిన మోడీ గారికి అలాగే మన స్టేట్ ప్రెసిడెంట్ వనస్థితి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్లస్ ఈ రైల్వేలో నాకు ఇచ్చిన దానికి పోస్టు నేను ప్రతి ఒక్క జిల్లా తిరిగి అన్ని రైల్వే స్టేషన్లో ఎలా ఉంది ఫుడ్డు అవన్నీ ఎలా ఉన్నాయి, తర్వాత ప్రయాణికుల వసతులు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి నన్ను సెంట్రల్ నుంచి అపాయింట్మెంట్ చేయడం జరిగింది. నేను మొట్టమొదటిగా మన బీజేపీ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి ఒంగోలు స్టేషన్కి వెళ్ళటం జరిగింది. ఈ రోజు నుంచి మళ్ళీ మన గుంతకల్లు, కర్నూలు అన్నీ వెళ్దామనుకున్నాను. ఈ యుద్ధం ప్రకటించడం వల్ల ఏ స్టేషన్కి వెళ్ళొద్దని నాకు మెసేజ్ రావటం జరిగింది. ఇది 3 సంవత్సరాలు ఉంటానండి. ఈ 3 సంవత్సరాల్లో ఫస్ట్గా మన ఒంగోలుని నేను ఎక్కువ డెవలప్ చేయాలని నిశ్చయించుకున్నాను. అదే మన జిల్లా, మన ఊరు. కానీ మొన్న వెళ్ళినప్పుడు కూడా కొంచెం కంప్లైంట్ ఇచ్చాను, చాలా నీట్నెస్ తక్కువగా ఉంది లేదని. ఈరోజు వెళ్తే మేనేజర్ వాళ్ళు ఎవరూ లేరండి. నెక్స్ట్ మన ఒంగోలు నుంచే మొదలుపెట్టి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, గుంతకల్లు, కర్నూలు ఇవన్నీ తిరిగి అక్కడ ఏమన్నా సమస్యలు ఉంటే ప్రయాణికులకు కానీ ప్లస్ రైల్వేలో ఫుడ్ కానీ అన్నిటికీ నేను తప్పకుండా పరిష్కారం చూపిస్తానని మాటిస్తున్నాను. క్యాంటీన్స్ కూడా రైల్వే క్యాంటీన్స్ కూడా నన్ను ట్రైన్ ఎక్కి మరీ చెక్ చేయమని చెప్పి ఆర్డర్స్ వచ్చాయి. తప్పకుండా ఏది తేడా ఉన్నా కూడా నేను వెంటనే చర్య తీసుకుంటాను. అది నా రైల్వే పదవిలో జస్ట్ ఇదేనండి. నాకు ఎక్కువ చెక్కింగు, ఫుడ్, ప్రయాణికుల ఇబ్బంది, డెవలప్మెంట్ చేయటము, తర్వాత ట్రైన్లో ఎనీ టైం ఎప్పుడైనా ట్రైన్లో నేను డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. తర్వాత ఇప్పుడు మనది రైల్వేలో 1st, 2nd, 3rd వచ్చింది. 4th, 5th మన మాగుండ శ్రీనివాస్ రెడ్డి గారిని మొన్న కలవటం జరిగింది. ఆయన ద్వారా 4వ ప్లాట్ఫామ్, 5వ ప్లాట్ఫామ్ కూడా పెడతామని ఆయన చెప్పటం, మనం చేద్దామని మేము అనుకున్నాము. త్వరలో అది కూడా జరుగుతుంది ఒంగోలులో. నా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు మా వెంట ఉంటే కానీ మేము ముందుకు వెళ్ళలేము. తప్పనిసరిగా మీ అందరికీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇస్తున్నారండి వాళ్ళకి జై హింద్. తప్పనిసరిగా వాళ్ళ వర్క్ అసలు మనం కనివిని రీతిలో వాళ్ళు పోరాడుతున్నారు. అంటే మన మోడీ గారు అంటే ఏంటి, మన భారతదేశం అంటే ఏంటి అనేది ఇప్పుడు సైనికులు చూపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. యువత సమర్పణ. నమస్కారం.